నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన సర్వే నంబర్ 121, 122 గల 20 ఎకరాల జురాయితీ భూమిని 1949 నుండి బలహీన వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని, కానీ నేడు 3 రోజుల క్రితం దేవస్థానం డిపార్ట్మెంట్ వారు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది మా భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. పేదల భూములు దేవస్థానానికా నవంబర్ 1 జరిగే వేలం పాటను ఓకేనా. ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ చెందిన 121, 122 సుమారు 20 ఎకరాల భూమిని మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇది తరతరాలుగా అంటే 1949లోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది అడంగల్లో కూడా ఉంది. సుమారుగా 35 మంది బలహీన వర్గాలకు చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు. దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టుకొట్టారు. ఈరోజు మీరు చూస్తే 3 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పాతి చేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీకేసేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు. ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం, లేదా రైతులు ఆక్రమణ చూసాం. ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని, రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు. దేవస్థాన భూమికి చాలా నిధులు ఉంటాయి, చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి. ఎలా బతకాలి? ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా? అంటే రైతు ఏమి మాట్లాడానా? రైతు మౌనంగా ఉంటాడానా? రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయినాయి. నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక్కి రప్పించారు. అది రైతుల ఘనచరిత్ర. అందుకనే స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ 1వ తారీఖు నాడు వేలంపాట పెట్టారు. ఈ వేలంపాట తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి. బలహీన వర్గాల రైతులు, చిన్న రైతులు, పేద రైతులు, ఇలాంటి రైతుల్లో కూడా ఊరుకుంటామా? నవంబర్ 1 జరిగే వేలంపాటను అడ్డుకుంటాం. అలా అదేవిధంగా 2 రోజుల్లో ఈ బోర్డు తీయకపోతే మేమే బోర్డు తీస్తాము. ఇది అన్యాయం. ఇది అందుకని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలోనే పవర్ఫుల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత నియోజకవర్గం అయి ఉండి ఇది చూడలేదు, ఆయనకు తెల్లలేదు అనుకుంటా. కావాలంటే కొంత జనసేన నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జ్ నాయకులు ఆయన తప్పు పట్టించచ్చు. పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఈ రైతుల కోసం ఆలోచించండి, వీళ్ళకి న్యాయం చేయండి. ఇది మేము విజయవాడలో కలుస్తాం, ఇక్కడ కలుస్తాము. తప్పనిసరిగా ఈ పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.